మా పార్టీ గురించి, మా పార్టీ నాయకుడి గురించి, మా పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, నాయకుడి ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఎంత అబ్యూజివ్ పోస్టింగ్స్ పెట్టారో మీకు తెలుసు. మీకు తెలిసి మీరు గమ్ముకున్నారు. ఈరోజు ఆ విషయాన్ని కప్పిపుచ్చి మేము దానికి స్పందించి ఏదైనా యుద్ధం అంటే యుద్ధం, మీరు యుద్ధానికి రాదు మేము సంధి చేసుకుంటామని అంటే సంధికి మేము దేనికైనా రెడీని. మీరు ఆ విషయంగా పెట్టారు కాబట్టి మీకు ఒకటి చూపించమంటారా ఏ రకంగా పెట్టారనేది ఫ్యామిలీ మెంబర్స్ గురించి? మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కొన్ని లక్షల మంది చూశారు దాన్ని. తెలుగుదేశం వాళ్ళు ఏం పెట్టారు మా నాయకుడు ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి అనేటటువంటిది మీకు తెలిసి మీరు తెలియనట్టు నటిస్తున్నారు. నాకు ఆ విషయం తెలుసు. ఏ రోజైతే మీరు అది నిలుపుతారో మేము కూడా ఇది నిలుపుతాం. అది నిలపనంత కాలం లోకేష్ కాదు కదా, చంద్రబాబు నాయుడు గారు కదా, ఎవరి మీదనైనా పెట్టేదే మీరు కేసులు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకోండి. దానిలో చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇంకొకసారి కూడా చెప్తున్నా, అతను అనడం కాదు, రవికిరణ్ అనడం కాదు, నేను అంటుండా లోకేష్ పప్పు, అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు. మీరు రాసుకుంటే కేసు పెట్టుకోండి. మీరు కేసు